ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాన్ని, దేవుని సమాధానాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. మరొకసారి మరొక వర్తమానం ద్వారా మిమ్మల్ని నేను ఇలా కలుసుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను దేవుని కనపరుస్తూ ఉన్నాను. మరొకసారి ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు దీవించబడాలనేది నా ఆశ. మరి ఈ వర్తమానాన్ని మీరు వినాలి పూర్ణంగా, పూర్తిగా. దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేదో ఇలా చెప్పడం నాకు ఇది కాదు, కానీ దీన్ని వాక్యాన్ని మీరు దీవించబడాలనేది నా ఆశ. ఇది నా సొంత ఉద్దేశంతో మాత్రం ఈ కార్యాన్ని నేను చేయడం లేదు. ప్రభు ద్వారా నేను ప్రేరేపించబడుతున్నా. ప్రభు నాతో మాట్లాడుతున్నారు. విలువైన తలంపులు, ఆలోచనలు ప్రభు నాకు ఇస్తున్నారు. వాటిని మనం అందరం కలిసి ధ్యానించి దేవునికి సన్నిహితంగా, దేవుని నామానికి మన జీవితాలు మహిమకరంగా ఉండి ఈ వర్తమానాల ద్వారా మనం దీవించబడాలనేది మరి దేవుని యొక్క ఆశ. అలాగే దేవుని సేవకుడిగా ఇది నా ఆశని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు నాకు ఇచ్చినటువంటి మరి ఉన్నతమైనటువంటి వాక్యం, దాని యొక్క టైటిల్ నేను ఇలా దాన్ని గుర్తించాను. అది ఎలా అంటే, నాది అనేటువంటి అనుభవం అది కేవలం దేవుని కృప ద్వారా మనం అనుభవించాలి. ఆ ఫీలింగ్ నాది అనేటువంటి ఆ ఫీలింగ్ కనుక మనం లేకపోతే, మనలో లేకపోతే చాలా విషయాల్లో మనం వాటిని పోగొట్టుకుంటాం, లాస్ అవుతాం, చాలా నష్టపోతాం. ఎందుకనంటే నాది అనేటువంటి భావన మన జీవితంలో లేకపోతే గనుక మనం అనేక విషయాల్లో శోధన ఎదురవుతుంది, సమస్యలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా పలు విధాలుగా. దేవుని యొక్క వాక్యం నుంచి దాన్ని కనుక మనం ధ్యానం చేస్తే నిజంగా చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క విలువైనటువంటి గ్రంథంలో మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచారు. దేవుని బిడ్డలారా, నేను ఈ టాపిక్ని మీతో కొన్ని నిమిషాల్లో మీతో చెప్పి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దానిలో మాటలో చెప్పాలంటే, జీవితంలో ప్రతి ఒక్కరికి తప్పకుండా నాది అనేటువంటి మనకు సంబంధించిన వాటి కొరకు ఒక ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. అలా లేకపోతే మన వాటిని మనం అనుభవించలేం. అవి దొంగిలించబడతాయి, మన విరోధులు వాటిని ఆక్రమించుకుంటారు. మనకని ఎవరైనా వేటినైనా బహుకరించిన వాటిని కూడా భద్రపరుచుకోవాలి. అది ఒక ప్లేస్ మనలో వాటికి ఇవ్వాలి భద్రపరచుకోవడానికి. ఇది నాది అనే భావం తప్పు కాదు. మనలో చాలా విషయాలకి నాది అనే భావం ఉంటుంది, కానీ అది ప్రయోజనకరమైన ఉపయోగకరమైనవిగా ఉండవు. అక్కర్లేని వాటి కొరకు మనం ప్రత్యేక స్థానం ఇస్తాం, కానీ ప్రాముఖ్యమైనటువంటి వాటికి ప్రత్యేకమైనటువంటి స్థానం మనలో ఇది నాదే అనేటువంటి భావం మనకు ఉండదు. దాన్ని మనం ఇలా చెప్పొచ్చు. అదేమిటంటే ఎంచుకుంటారు, మన ఫోన్ కోసం లేకపోతే మన బైక్ కోసం ఏదైనా ప్లేస్ మనలో ఒక స్థానాన్ని మనం ఇస్తాం, కానీ ఇది మంచిదే, అలా ఇవ్వడం తప్పనేం కాదు. కానీ వీటికంటే ప్రాముఖ్యమైన విషయాలను మనం వదిలేసుకుంటూ ఉంటాం. దానికి ఉదాహరణ ఈ జీవితం నీది, దేవుడు నీకు ఇచ్చిన బహుమానం కాబట్టి తప్పక నాది అనేటువంటి భావం నీలో ఉండాలి. అది కాపాడుకోవాలి. నాది అనేటువంటి భావం నీలో వాటి కోసం లేకపోతే కనుక, జనరల్గా చెప్తున్నాను, ఆరబెట్టిన బట్టలు మనం ఇవి నావి అనేటువంటి బాధ్యత మనలో లేకపోతే కనుక వాటిని కూడా మనం ఇంట్లో ఆరబెట్టిన బట్టలు తీసుకుని ఇంట్లో వేసుకోలేం. ఎందుకంటే అది నాది అనేటువంటి భావం మనలో లేదు. కాబట్టి దీన్ని ఒక విలువైన విషయంతో నేను మాట్లాడుతూ దేవుని వాక్యం ద్వారా నాది అనేటువంటి భావం దేవుడు వేటి విషయంలో మనం ఆధ్యాత్మికంగా కలిగి ఉండాలనేది దేవుడు చెప్తున్నాడు అనేది మీతో మాట్లాడుతాను. దానిలో ప్రాముఖ్యంగా చాలామందికి ఈ కుటుంబం దేవుడు నాకు ఇచ్చింది, ఈ పిల్లలు దేవుడు నాకు ఇచ్చారు, వీరు నా వాళ్ళు అనేటువంటి భావం ఖచ్చితంగా మనలో ఉండాలి. అప్పుడే మనం వారి కోసం మనం ఏదైనా చేయగలుగుతాం, వారిని మనం కాపాడుకోగలుగుతాం. ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో నా భార్య, నా పిల్లలు అనేటువంటి భావం లేకపోతూ ఉంది. అందుకే కుటుంబంలో భార్య, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం అనేటువంటి భావం లేకపోవడాన్ని బట్టే మరి చాలామందిలో మరి విడాకులు ఎదురవుతున్నాయి, విరోధాలు ఎదురవుతున్నాయి, ఎడబాటులు ఎదురవుతున్నాయి, కోర్టు కేసులు వస్తూ ఉన్నాయి. ఇలా చాలా సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇది నాది అనేటువంటి కుటుంబానికి వచ్చినటువంటి భావం లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు.
చాలామందికి నా ఉద్యోగం, నా సంపాదన, నా ఇల్లు, నా సెల్, నా బైక్ అనే మాట వీటి విషయంలో ఉంటుంది. కానీ ఆత్మీయంగా ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితం, నాకు ఇచ్చినటువంటి కుటుంబం, నా ఆత్మ, నా ప్రాణం, నా శరీరం అని దేవుని కొరకు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండి వాటిని కాపాడుకోలేకపోతున్నాం. నా జీవితం ఇంత సుందరమైనదిగా దేవుడిచ్చారు, అందుకని నేను కాపాడుకోవాలనే ఆలోచనలు చాలామందిలో ఉండట్లా. అందుకే నా దేవుడు నాకు ఈ మంచి కుటుంబాన్ని, నా సంఘాన్ని, అలాగే నా మందిరాన్ని, నా సేవకుని అనేటువంటి భావం లేకపోవడాన్ని బట్టే దేవునికి కూడా మనం దూరం అయిపోతూ ఉన్నాం. ఒకసారి ఈ విషయాన్ని నేను మీతో చెప్పి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇంట్రొడక్షన్గా ఈ మాటలు చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన విషయాలు మీతో మాట్లాడాలనేది నా ఆశ. దాన్ని ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నోవహుతో ఒక మాట చెప్తాడు. బాబు నోవహు, ఇదిగో నీవు లోకమంతటిని నేను చూసినప్పుడు నీవే నా దృష్టిలో నీతిమంతుడుగా కనబడ్డావు, కాబట్టి నేను ఒక బాధ్యత అప్పగిస్తున్నాను నీకు. ఇదిగో ఈ లోకమంతటా కూడా నశించిపోతుంది, జల ప్రళయంతో దీన్ని నాశనం చేస్తాను, అయితే నీవు నీ కుటుంబం రక్షించబడడానికి మీరు ఒక ఓడను చేసుకోవాలని చెప్తారు. అది నోవహుకి దేవుడు మాట్లాడతారు. నోవహు తన భార్యతో షేర్ చేస్తాడు. నోవహు భార్య ఇద్దరు తమ పిల్లలతో షేర్ చేస్తారు. నోవహుకి ముగ్గురు పిల్లలు కూడా ముగ్గురు కోడళ్ళతో చెప్తారు. అందరూ కలిసి నోవహు తన భార్యతో చెప్తే, ఇద్దరు కలిసి పిల్లలతో చెప్తే, వాళ్ళు ఆ ముగ్గురు పిల్లలు కూడా తమ భార్యలతో అనగా నోవహు కోడళ్ళతో చెప్తే 8 మంది ఏకమై ఏం చేస్తారో తెలుసా? ఇది మా బాధ్యత, ఇది మాది, నాది అన్నట్లుగా అద్భుతంగా వారు ప్రయాసపడతారు. నోవహు చరిత్రలో రాయబడుతుంది, నోవహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుడు నోవహుని ఎన్నుకున్నాడు. అంతేకాదు, పిల్లల్ని కూడా నోవహు వారి పిల్లల్ని, వారి కుటుంబం అంతటి కొరకు కూడా నోవహు ప్రయాసపడ్డాడు. పిల్లలు కూడా తండ్రితో అనగా నోవహుతో ఏకీభవించారు. ఇందులో ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఈ పనిలో వారు ఉన్నప్పుడు నోవహు అతని యొక్క కుటుంబం బిడ్డలందరూ కలిసి పనిలో ఉన్నప్పుడు, నేను స్టడీ చేసినప్పుడు నాకు తెలిసింది, దానిలో నేను గ్రహించాను. నోవహు పిల్లలు అతని యొక్క కోడండ్రు వీరు 6 అంటే 3 కుటుంబాలుగా వారి అభివృద్ధి కూడా చెందలేదు. ఆ నోవహు ఓడ గురించి దేవుడు చెప్పినప్పుడు అది పూర్తయ్యే వరకు అస్సలు వారి సంతానాన్ని గురించి ఆలోచన చేయలేదు. ఇది పూర్తి చేయాలి, దేవుని ప్రణాళిక అనేటువంటి భాగంగా వారు ఏం చేస్తారో తెలుసా? పూర్తిగా దేవుని పనిలో వారు నిమగ్నం అయిపోయారు. అందుకే నోవహు కుటుంబాన్ని దేవుడు అంతమందిలో అనగా ఆ తరములో నోవహు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడు. నోవహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఆ జల ప్రళయంలో తప్పించినట్లుగా చూస్తున్నాం. ఏదైనా దేవుడు మనకు అప్పగిస్తేనండి అది మనది అనే భావం, నాది అనే భావం మనలో ఉండాలి. ఇది మా నాన్నగారిది అన్నట్లుగా, ఇది మా అమ్మది అన్నట్లుగా, ఇది మా అత్తవారిది అన్నట్లుగా మనం చాలా విషయాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. కాదు, దేవుడు నీకు అప్పగించిన ప్రతిదీ కూడా అది నీది, దానిపైన నీకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దాని విషయంలో ఉండాలి. అనేక సమయాల్లో మనం లోక సంబంధమైన వాటి విషయంలో కూడా నాది అనేటువంటి భావం మనకు ఉండదు. అందుకే చాలా విషయాల్లో మనం వాటిని పోగొట్టుకుంటూ ఉంటాం. చాలా కుటుంబాలను చూస్తున్నాం. నాది అనేటువంటి ఇది నా కుటుంబం, దేవుడు నాకు ఇచ్చిన భార్య, నా పిల్లలు అనేటువంటి భావం లేక చాలామంది తమ జీవితంలో చాలా రకాలైనటువంటి లోక సంబంధమైన ఆలోచనలు వారిలో కలిగి ఉంటా ఉన్నారు. అందుకనే వారి కుటుంబాల్లో నెమ్మది ఉండడం వల్ల వ్యసనానికి బానిసలు అయిపోతూ ఉన్నారు. లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో వారు చిక్కుకుంటూ ఉన్నారు. కుటుంబాన్ని విడిచిపెడుతున్నారు, పిల్లలకు దూరం అయిపోతున్నారు. వారు ఎక్కడో ఉంటారు, వీరు ఎక్కడో ఉంటారు. కుటుంబం ఎటో విచ్ఛిన్నం అయిపోతూ ఉంది. తర్వాత నా భార్య ఇలాగ అయిపోయిందండి, నా భర్త ఇలాగ అయిపోయారు, నా పిల్లలిద్దరు నా మాట వెంటలా చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. అది దేవుని దృష్టిలో దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండదు. దేవుని బిడ్డలారా, నీ భార్య, నీ భర్త, లేదా నీ పిల్లలు, నీ కుటుంబం అందరూ కలిసి దేవుని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుని సన్నిధిలో మనం సంపాదించుకోవాలని మన ఆలోచన దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి. ఒక మాట మీతో చెప్తాను. దేవుడు క్షమించండి గురించి అక్కడ చెప్పబడిన మాటలో నోవహు హిస్టరీలో 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్తాడు. ఆదికాండం 6:14 చెప్తాడు, చితి సారకపు రానుతో నువ్వు ఒక ఓడను చేసుకోమని చెప్తే నోవహు ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఓడను సిద్ధపరచుకుంటారు. 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివితే ఆదికాండంలో నోవహు అట్లు చేసెను అనే ఆలోచన దేవుడు అక్కడ వ్రాయడం మనం చూస్తాం. నోవహు అట్లు చేశారు, ఏం చెప్పారో దేవుడు
దాన్ని నోవహు చేశాడు. 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా అదే మనం చూస్తాం. దేవుడు నోవహుకు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దాన్ని నోవహు జరిగించినట్లుగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, ఇంకో విషయాన్ని నేను పరిశుద్ధ గ్రంథం నుంచి నేను స్టడీ చేసినప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన నాకు ఇచ్చారు. అదేంటో నేను మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని బానిసత్వంలో ఉన్న వారు వేదన పడతా ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు ఒక మాట మోషేతో చెప్పారు. మోషే నువ్వు లేవాలి, నువ్వు లేచి ఇశ్రాయేలు ప్రజలని అక్కడ ఉన్నటువంటి బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి నువ్వు బయటకు తీసుకురావాలని చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడంటే దేవుని ప్రజలైనటువంటి ఐగుప్తీల మధ్యలో ఉన్నటువంటి దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి, దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, ఈ బానిసత్వం నుంచి మీరు బయటికి రండి, కనాను అనబడినటువంటి స్వాస్యాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నారు, అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం, ఇక్కడ ఎంత బానిసత్వం మీరు అనుభవిస్తున్నారో అంత అద్భుతమైనటువంటి దేశాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నారంటే ఓకే, వాళ్ళందరూ కొట్టారు. మోషే పిలిచినప్పుడు వాళ్ళందరూ బయలుదేరారు. వాళ్ళు ప్రయాణం చేశారు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి బయటకు రావడం మొదలుపెట్టారు. దేవుడు ఆశ్చర్య రీతిగా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని బయటకు తీసుకొచ్చారు. వారు వెళ్తూ ఉన్నారు. దేవుడు వారిని పిలిచాడు కాబట్టి వారికి కావలసిన సమస్త బాధ్యత దేవుడు చూసుకుంటా ఉన్నాడు. ఆహారమా దేవుడే చూసుకున్నాడు, త్రోవ దేవుడు ఏర్పాటు చేశారు, నీళ్ళ ఆయనే ఇస్తూ ఉన్నారు. అంత సవ్యంగా ముందుకు వెళ్తూ ఉంది. ఎక్కడైనా బాగా వినండి, ఎక్కడైనా వారికి వారికి కావలసినటువంటి ప్రొవిజన్ విషయంలో, వారికి కావలసిన సమకూర్పు విషయంలో, అది ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, ప్రయాణం కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్నదేదైనా కాస్త ఆలస్యం అయ్యేటప్పుడు వెంటనే కనాను గురించి వారు ఆలోచన చేసేవారు కాదు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అది కనాను అనబడినటువంటిది. దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి అద్భుతమైనటువంటి స్వాస్యం అది. దాని గురించి ఆలోచించేవాళ్ళు కాదు. వెంటనే వాళ్ళు ఏమనేవారు తెలుసా? అయ్యో, మేము ఐగుప్తులో ఎందుకు మేము అక్కడ ఆగిపోలేదు, మీరు పిలిచినటువంటి కనాను వెళ్ళేటువంటి మార్గంలో, అరణ్యంలో మేము చచ్చిపోతా ఉన్నాం, ఇక్కడే చచ్చిపోతామేమో అని అనేవాళ్ళు. కానీ అక్కడ ఎందుకు చంపేయలేదు, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏమీ లేదు, త్రోవలో ఎక్కడ కప్పెడతారో మమ్మల్ని అన్నట్టుగా చెప్పేవాళ్ళు వాళ్ళు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. వారు నిజంగా చెప్పాలంటే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను బయటకు దేవుడు తీసుకొచ్చినటువంటి ప్రజలు ఎంతమందో తెలుసా? 6 లక్షల మంది. అందులో దేవుడిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నటువంటి ఆ చోటు గురించి, కనాను గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమందో తెలుసా? మీరు చాలా బాధపడతారు. 6 లక్షల మందిలో దాని గురించి దేవుడిస్తానని వాగ్దానం చేసిన కనాను గురించి ఆలోచించేవాళ్ళు జస్ట్ 2 lakhs అంటలా నేను. నో 20,000 కాదు, 2 lakhs కాదు, 2,000 కాదు, 200 కాదు, 2 people, ఓన్లీ 2 people, ఇద్దరు. వాళ్ళు ఎవరో తెలుసా మీకు? కాలేబు, యెహోషువ. దేవుడు చెప్తా ఉన్నాడు, కనాను అనబడినటువంటి ఆ స్వాస్యాన్ని నేను మీకు ఇస్తాను, మీరు కట్టని ఇండ్లలో నివసిస్తారు, నాటనటువంటి తోటలను మీరు అనుభవిస్తారు, నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాను, మీ కొరకు ఒక విలువైనటువంటి దేశాన్ని నేను సిద్ధపరిచానని దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే దాని గురించి కొట్టేవాళ్ళు అటువైపు చూసి ఆ స్వాస్యాన్ని ఆలోచించి అది మాది అని చెప్పినటువంటి వాళ్ళు ఇద్దరు కాలేబు, యెహోషువ. మోషే వెళ్ళిపోయాడు పాపం, ఆయన వయసు అయిపోయిందిలేండి, ఆయన చనిపోయాడు. తర్వాత కాలేబు, యెహోషువలు మాత్రమే, వారిద్దరూ కూడా దేవుడు మాకు ఇచ్చేటువంటి దేశం అనే దాని గురించి మాట్లాడడం జరిగింది. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తిప్పండి. అదేమిటంటే నంబర్స్, అంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. కాలేబు మోషే ఎదురు జనులు నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుదము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునంటాడు. మీకు తెలుసా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు కూడా ఇలాగే అంటాడు. మీకు అర్థం చేసుకోండి. అక్కడ కాలేబు, యెహోషువలు చెప్తారు మనకు సరిపోతుంది, అది మన దేశం అని చెప్పి పదండి, దేవుడు మనల్ని ఆ స్థలానికి తీసుకెళ్తాడు, ఆ దేశం మనదే, స్వతంత్రించుకుంటామని కాలేబు, యెహోషువలు ప్రయాణం చేయడం మొదలు పెడతారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? అదా మాదా, పొందుతామా, వెళ్తామా, అది మాదేనంటావా అన్నట్లుగానే ఎప్పుడు ఆలోచించేవాళ్ళు. మోషే ఆహారంలో మీద తిరగబడ్డారు. అలాగే యెహోషువ మాట్లాడుతున్నప్పుడు, కాలేబు మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు అది మాది అని చెప్తున్నప్పుడు 10 మంది ట్రైబ్స్లో, అనగా ఇశ్రాయేలు గోత్రాలు 12 మంది, 10 గోత్ర ప్రజల కర్తలు అది మాది కాదని చెప్తా ఉన్నారు. ఇద్దరు కాలేబు, యెహోషువలు అవి మనం స్వాధీనపరుచుకుంటామని చెప్తారు. దేవుని బిడ్డ, ఏది దేవుడు నీకు ప్రామిస్ చేశాడో అది నీదయ్యా, అది నాది అని చెప్పి నువ్వు ధైర్యంగా చెప్పాలి. మీకు తెలుసా,
పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. ఏంటో తెలుసా? నన్ను బలపరచు అని యందు నేను సమస్తం చేయగలను. ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. 600 నెరవేరుతుంది. ఆమె 600 లోకం చెప్తుంది, 600 మాట్లాడుతుంది. మన దేవుడు ఏం చెప్తాడో తెలుసా? పర్వతములు తొలగవచ్చు, మెట్టలు తత్తరెళ్ళవచ్చు, నా కృప మాత్రం, నేను నీకు ఇచ్చిన వాగ్దానం మాత్రం అది వీడిపోదు అని దేవుడు చెప్తాడు. సున్న కానీ పొల్లు కానీ నేను మీతో ఇచ్చినటువంటి వాగ్దానములు ఒక సున్న కానీ పొల్లు కానీ అది విడిపోదు, అది తప్పిపోదు అని దేవుడు చెప్తాడు. మీకు తెలుసా, తెలుగు అక్షరాల్లో నేను సరదాగా మీకు చెప్తున్నాను ఈ విషయం. తెలుగు అక్షరాల్లో ఒత్తు ఉన్నది, వింటున్నారా? ఒత్తు ఉన్నది. ఒకటి ఒత్తు తీసేసిన, మీరు తర్వాత గుణించుకోండి ఏ పదమైనా, ఒక ఒత్తు తీసేసిన, ఒక ఒత్తు ఎక్కువ కలిపిన అర్థం మారిపోతుంది. ఖచ్చితంగా అర్థం మారిపోతుంది. ప్రభు అంటున్నారు, నేను మీతో చెప్పింది అది నెరవేరుతుంది. అర్థం మారే విధంగా నేను ఒత్తులు తీసే దేవుడిని కాదు. వింటున్నారా? మన దేవుడు ఒత్తు పెట్టాడంటే ఒత్తు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన ఒత్తు తీసి మాట్లాడారంటే మరలా ఎవడు ఒత్తు పెట్టినా సరే అది మాత్రం ఆగదు. అందుకే దేవునికి స్తోత్రం చెప్పండి. మరొక విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. కానీ ఇశ్రాయేల్లో చాలా కుటుంబాలు కనాను దేవుడు మాకు ఇచ్చిందని నమ్మేవాళ్ళు చాలా తక్కువ. అరణ్యంలో వాళ్ళందరూ ఉన్నట ప్రభువారు చెప్తారు, అక్కడ అకాల కాయలు రాలిపోయినట్లు. మీకు తెలుసా, కొబ్బరి చెట్టు కింద పిందులు రాలిపోయి ఉంటాయి, ఎంతంత పుచ్చులు, కొబ్బరి పుచ్చులు అంటారు. అలా రాలిపోయారు. కనానులోకి వెళ్ళలా, వాళ్ళందరూ కూడా చనిపోయారు. నేను మీకు విషయం చెప్తాను. ఎలీషా రోజుల్లో కూడా, డాడీ వినండి, ఎలీషా రోజుల్లో కూడా దేవుడు ఎలీషా ద్వారా ఆ రోజుల్లో కరువు వచ్చిందిలేండి. చాలా భయంకరమైన కరువు ఎలీషా రోజుల్లో వచ్చింది. ఆ టైంలో ఆ ఇశ్రాయేలు ప్రజలతో దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, ఎలీషా ఏం చెప్పాడంటే, మీకు ఏ విధమైనటువంటి కొదువ ఉండదు, రేపటికల్లా మీ ఆహారం మీ ఇంట్లోకి వస్తుంది, మంచి ఆహారం అక్కడ అమ్ముడవుతుంది, జాగ్రత్త, మీరు దాన్ని పొందుకోండి అని చెప్తాడు. ఎవరితో? రాజుతో మాట్లాడుతూ ఉంటాడు దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఏం నమ్మాలో తెలుసా? ఏం ప్రకటించాలో తెలుసా? దేవుని మాట నమ్మాలి, దేవుని మాట ప్రకటించాలి. చెప్పేయడమే. దేవుడు చెప్పాడా ఒక విషయం, ప్రకటించడమే. దేవుడు మాట్లాడారు ఒక విషయం నీతో, దాన్ని ప్రకటించడమే. దాని విషయంలో నువ్వు సందేహపడకూడదు. హల్లెలూయా. చెప్పడమే. దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ చెప్పేశారు, దైవజనుడు చెప్పేశాడు, రేపు ఈ వేళకు ఆహారం అమ్మబడుతుందని. దేవుడు దాన్ని ఎలా నెరవేర్చాడో తెలుసా? ఆ దేశంలో 4 కుష్ఠరోగులు ఉంటారు. వారు ఊరు బయట ఉంటారు. సహజంగా కుష్ఠరోగులు అంటే వారు బలహీనులు కాబట్టి, రోగులు కాబట్టి వారు బయట ఉండేవారు. ఆ దినాల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి వారి రోగం ప్రజలకు అంటుకుంటుంది అన్నట్లుగా అక్కడ విడిచిపెట్టేవాళ్ళు. అయితే వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళకు కూడా కరువు వచ్చింది. అంతేగా, వీళ్ళకి కరువు వస్తే వాళ్ళకి మరీ దారుణంగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు, మేము ఇంకా చచ్చిపోతున్నాం, ఊళ్ళోకి వెళ్ళిపోయి తినేయాలని చెప్పేసి, భోజనం చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉంటారు. 4 ఒక్క మాటగా వాళ్ళు ఏకీభవించి, పదండ్రా మనం ఇక్కడ చనిపోయే కంటే, ఇది రాజుల గ్రంథంలో మనకి కనిపిస్తుంది, చనిపోయే కంటే 7వ అధ్యాయంలో కనిపిస్తుంది, 2వ రాజుల్లో, చనిపోయే కంటే మనం వెళ్ళిపోతాం, ఆ ఊరిలోకి వెళ్ళిపోయి మనం పరిస్థితులు ఏంటో చూద్దామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఊళ్ళోకి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, సిరియనుల దండు, 7వ అధ్యాయం 5వ వచనంలో, పేటలోనికి పోవాలని సిరియనుల దండు వెలుపలి భాగమునకు రాగాచ్చట. ఎవరు కనబడలేదట. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి 4 వెళ్తున్నటువంటి కుష్ఠరోగుల కాళ్ళ చప్పుడు ఆ దేశంలో లేదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిరియన్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకట గుర్రాలు, రథాలు, ప్రజలు యుద్ధానికి పరిగెత్తుకుని వస్తున్నట్టుగా వినిపించిందంట వాళ్ళకి. వింటున్నారా? 4 కుష్ఠరోగుల అడుగులు అసలు ఎవరికి వినపడవు. తప్పటి అడుగులు వేస్తారు, పడిపోతా నడుస్తారు. వీళ్ళ 8 కాళ్ళ చప్పుడు అక్కడ వినిపిస్తుందంటే ఏమనో తెలుసా? గుర్రాలు, యుద్ధ సైన్యం వారి యొక్క ప్రాంతంలోకి వచ్చేస్తున్నట్లుగా వారు అనుకుని అటువైపు నుంచి వస్తున్నటువంటి శబ్దంకి వీళ్ళు ఇటు పారిపోయారట. సిరియనులందరూ కూడా వంట చేసుకున్న వాళ్ళు, వండుతూ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. వింటున్నారా? ఎక్కడున్నావు అక్కడ విడిచిపెట్టేసరికి వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఏం లేదు. క్లుప్తంగా చెప్తున్నా, వెళ్ళి చూసేసరికి ఏమిట్రా ఈ ఆహారం అని చెప్పేసి అనుకున్నారు. గబగబా వాళ్ళు తిన్నన్ని తినేశారండి. కుష్ఠరోగులు కదా,
ఆకలేస్తుంది కదా, కరువు కదా, తిన్నన్ని తినేశారు. ఒరే మనం ఇలా తినేయడం బాగాలేదు, మనం వెళ్ళి మన రాజుగారితో చెప్పేసేద్దాం, ఇలా మనం తినడం వల్ల తప్పు మనం చేస్తున్నాం, రాజుగారితో చెప్దామని చెప్పి కుష్ఠరోగులుగా తప్పటడుగులు వేస్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళడం అది సామాన్యమైన విషయం కాదు. అక్కడ బయట అక్కడ ఉన్నటువంటి సిపాయిలతో చెప్పారు, అయ్యా మేము రాజుగారితో ఒక మాట చెప్పారు. కుష్ఠరోగులు మీరు లోపలికి ఎందుకు వచ్చారా మీరు అని చెప్పి వాళ్ళు గద్దిస్తూ ఉన్నారు. లేదు లేదు ఒక అద్భుతమైన విషయం చెప్తామంటే సరేనని చెప్పి తీసుకెళ్లారండి రాజుగారి దగ్గరికి. అక్కడ చెప్పారు, ఏమండి మేము వెళ్ళాం సిరియల్ దండుపేటలోనికి, అక్కడ ప్రజలందరూ ఒక్కళ్ళు కూడా ఆహారం వండుకుంటున్నట్టుగానే కొండల్లో ఆహారం కొండల్లోనే ఉంది, ఎక్కడున్నటువంటి ఆహారం అక్కడే ఉంది, మేము చూసి తిన్నంత తిన్నాం, ఏంటి మన వాళ్ళు అందరూ కూడా మరి ఇలాగా ఆహారం లేక బాధపడుతున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి చూసిరండి అని చెప్తారు. ఆ మాటలు విని అందరు కూడా అక్కడికి వెళ్ళి రాజుగారు పంపిన మనుషులు వెళ్ళి చూస్తారు. మీకు విషయం చెప్పడం మర్చిపోయినది ఏంటంటే, రాజుగారితో దైవజనుడు ఎలీషా చెప్తా ఉండగా అక్కడ ఓ ప్రధానమంత్రి ఉన్నాడు, ఫుడ్ మినిస్టర్. హలో, ఓ ఫుడ్ మినిస్టర్ ఉన్నాడు. ఆ మినిస్టర్ ఏమన్నాడు తెలుసా, అయ్యయ్యో ఇటువంటి కరువులో ఎటువంటి ఆహారం దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా సరే, ప్రజలకు పంపించినా సరే, ప్రజల ఆకలి మాత్రం దేరు చచ్చిపోతారు అంతేనండి ఈ కరువులో అన్నాడు. దైవజనుడు అన్నాడు, అమ్మడం నువ్వు చూస్తావు, ప్రజలు తినడం నువ్వు చూస్తావు, కానీ నువ్వు మాత్రం ఆ భోజనం తినవంటాడు. అది నాదని చెప్పుకోలా, అది నాది, దేవుడు సిద్ధపరిచిన వాగ్దానం ఇదే, నేను స్వతంత్రించుకుంటానని చెప్పుంటే మనోడు తినేవాడు. ఎదిరించాడు దేవుని సేవకుని యొక్క ప్రమాణాన్ని, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అతడు ఎదిరించాడు. మీకు తెలుసా, అమ్ముతున్నప్పుడు ప్రజలు కొనేటప్పుడు ఎగబడి వచ్చారట. మనోడే ఫుడ్ మినిస్టర్ అక్కడుండి అన్ని అజామాయిషి చేస్తూ ఉన్నాడు. అరే నెమ్మదిగా రండిరా, మీకు అందరికి సరిపోతుంది, రూపాయి ఒకటింటికి ఇంత ఆహారం ఉందని చెప్తా ఉన్నాడు. వాళ్ళట, అరే నువ్వు పక్క తప్పుకోరా, మేము కొనుక్కుంటాం మాకు తెలుసు అని చెప్పి దొమ్మిగా వచ్చి అతని మీద పడిపోయారట. మీకు తెలుసా, వాళ్ళందరూ తొక్కేస్తే అక్కడే అమ్ముతున్న అదే చోట అతడు చెప్పిన మాట, అది ఆకాశపు కిటికీలు దేవుడు తెరిచిన, ఇక్కడ ప్రజలకు ఆహారం ఆకలి తీరదని చెప్పినట్లుగా పాపం చనిపోయాడు అతడు. నన్ను క్షమించండి, నీది అనేటువంటి భావం నీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. దేవుడు నీకు ఒక విలువైనటువంటి కుటుంబాన్ని ఇచ్చాడా, భార్యనిచ్చాడా, ఈ భార్య నాది. ఒక భర్తనిచ్చాడా, ఈ భర్త నా భర్త. పిల్లల్ని దేవుడు ఇచ్చాడా, ఈ పిల్లలు నా వారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇది కుటుంబం, ఈ కుటుంబాన్ని నేను కాపాడుకోవాలనేటువంటి భావం నీలో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నీది, అది ఎట్టి పరిస్థితిలో సాతానుడు దొంగిలించడానికి వెళ్ళలేదు. మీకు తెలుసా ఒక విషయం, అక్కడ హవ్వ ఆదాములు, ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి తోట, ఇది ఈ సుందరమైన అందమైన సౌందర్యమైనటువంటి తోటను ప్రభు మమ్మను ప్రేమించిచ్చారనేటువంటి భావం అక్కడ సైతానుడు వారికి లేకుండా చేశాడు, అనుమానం పుట్టించాడు. అవునా, ఇంకా ఏదో దాచాడా దేవుడు, ఇంకా ఏదో తక్కువ చేశాడా, నువ్వు చెబుతున్న మాట మేము అనుసరిస్తే దేవుడు దాచిన దాన్ని మేము పొందుకుంటాం. ఏమి దాచాడని చెప్పాడు, దేవుని పోలికలో ఉన్న మనుషులు, దేవునితో సహవాసం చేసే మనుషులు ఏదో లేదన్నట్లుగా అపవాది చెప్పాడు. మీరు తిన్నట్లయితే దేవతల వలె ఉంటారని చెప్పాడు. అదేదో లేదనుకున్నారు, దాని వైపు చూశారు. ఏమైందో తెలుసా, వారి జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, నేను చెప్తున్నాను, ఎప్పుడు నేను చెప్తాను, ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్తారు, మీరు దేవుడు చెప్పారు వారితో, ఆదాము హవ్వలతో, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి, ఏలండి, ఇది మీది అని దేవుడు ఇచ్చాడు. ఇంకేదో దేవుడు దాచాడని చెప్తే ఆ పనికిమాలుడు వచ్చి ఇంకేదో దాచాడని చెప్పి దేవుని మీద నింద వేస్తే అవునా అని చెప్పి అనుమానించి ఉన్నదాన్ని పోగొట్టుకున్నారు. మీకు తెలుసా, ఓ మాట మీ కొరకు నేను చదివించాలి, అది ఒకసారి మీ కొరకు నేను చదువుతున్నాను చూడండి. మార్కు రాసినటువంటి సువార్తలో ఈ మాట అపవాది చెప్తా ఉంటాడు. ఒకసారి అపవాది చెప్తా ఉంటాడు, ఏమంటాడో తెలుసా? ఎస్ ప్లీజ్, ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 4వ అధ్యాయము లూకా సువార్త, డాడీ మార్కు కాదు, లూకా సువార్త 4వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు చూడండి. అపవాది చెప్తున్నాడు, 4వ వచనం, అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడం రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పారు. యేసు ప్రభుతో ఇడు చెప్తున్నాడు. అసలు సృష్టికర్త ఎవరు చెప్పండి? ప్రభువేగా, యేసయ్యేగా సృష్టికర్త. సాతానుడు అపవాది చెప్తున్నాడు, యేసయ్యతో చెప్తున్నాడు, ఇది నీదే ఒకప్పుడు, కానీ నువ్వు ఎవరికి ఇచ్చావు? నీ పిల్లలుగా చేసుకున్నటువంటి మనుషులకు ఇచ్చావు, హవ్వ ఆదాములకు ఇచ్చావు.
అది ఆదిలో ఆ తోటలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక డీల్ కుదుర్చుకున్నా. ఆ డీల్లో వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ వ్యాపారంలో ఆ డీల్లో వారికి నువ్వు ఇచ్చిందంతా నాకు ఇచ్చేశారు. ఒక అనుమానంతో నేను కొనేశాను. ఇప్పుడు మరలా అది నీకు ఇచ్చేస్తా, నువ్వేం చేస్తావు, ఒకసారి నాకు నమస్కారం పెట్టి మొత్తం ఇచ్చేస్తా. జస్ట్ నమస్కారమేగా. మీకు తెలుసా, సాతానుడు కోరుకున్నది అదొకటేనండి, నీ ద్వారా నా ద్వారా నమస్కారం చేసి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దోచుకోవాలనుకుంటున్నాడు. ఒక్క నమస్కారమే కదా అనుకుంటున్నాం. ఎవరు చూడలేదు కదా, ఒక నమస్కారమే కదా, ఎవరు చూడలేదు కదా, ఒకటేదో తినేసి పోవడమే కదా. ఓ దేవుని బిడ్డ, ఎప్పుడైనా నువ్వు గుర్తుపెట్టుకో, ఒక చిన్నది పర్వాలేదులే అనే భావం నీలో కలుగు చేసి దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని సాతానుడు దొంగిలిస్తాడు. మీకు తెలుసా, చాలా విషయాల్లో సాతానుడు ఇట్స్ ఆల్ రైట్ పర్వాలేదు అనేటువంటి భావం నీలో నాలో తీసుకొస్తాడు. అంతే, మొత్తం దోచుకుంటాడు. మీకు తెలుసా, అననీయ సప్పీరాలు పర్వాలేదులే మొత్తం ఇస్తే ఏముందిలే కానీ కొంచెం తీసుకో అన్నాడు. పోయింది, జీవితాలు పోయాయి. చాలా విషయాలు నేను పరిశుద్ధ గ్రంథంలో చదివాను. నేను ఇలా విమర్శించడం కాదు, కానీ ఒక స్టిక్కర్ బొట్టు విషయంలో ఒక ఆయన రాజీ పడుతూ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నేనంటే చిన్న విషయంలో నువ్వు పర్వాలేదులే అని అనుకున్నావంటే అక్కడి నుంచి దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. పర్వాలేదులేని అనుకున్నారు, హవ్వ ఆదాములు పోగొట్టుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా 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 విషయాలు ఇట్స్ ఆల్ రైట్ అని అనుకున్నారు. దేవుడు నీకు ఇచ్చినటువంటి నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని పోగొట్టుకునే పరిస్థితి సాతానుడు క్రియేట్ చేస్తాడు. దట్స్ నాట్ గుడ్ మై ఫ్రెండ్. నా ప్రియమైన స్నేహితుడు, అది మంచిది కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైన కృపను చిన్న చిన్న విషయాల్లో నువ్వు నిర్లక్ష్యం చేస్తే పోగొట్టుకుంటావు. ఇక్కడ రాయబడింది, నేను చదువుతున్నాను ఒక విషయంలో. దేవుడు ఇదిగో అక్కడ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ ఎలీషా టైంలో అతడు నిర్లక్ష్యం చేశాడు, పోగొట్టుకున్నాడు, చనిపోయాడంటే తొక్కిసలాట్లో. ఇంకో విషయాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొదటిదిగా, ఇది ఆత్మ సంబంధమైనగా మీరు ఆలోచించాలని నేను కోరుకున్నా. ప్రాముఖ్యంగా మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు నీ జీవితంలో నీ ఆత్మను, ప్రాణాన్ని, నీ శరీరాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఆత్మ, ప్రాణ, శరీరాలు దేవుడు నీకు ఇచ్చాడు. అవి నీవి. అవి నీవి. మీకు తెలుసా, ప్రభు అని అన్నారు, నేను ఇది చేశానని ఎప్పుడు ఎవరితో చెప్పాలి. నీ విశ్వాసం నేను స్వస్థపరచు, నీ నమ్మిక చొప్పున ఇది పొందుకున్నావు. ఆయన అంటాడు, ఆ స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంటే అంటాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. నీదయ్యా, దేవుని వాక్యం నీది. నువ్వు నమ్మితే, నువ్వు ఎలా నమ్మితే దేవుడు వాక్యాన్ని బట్టి నీ జీవితంలో అలా కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఆయన వచ్చి అన్నాడు, నువ్వు ఇంటికి రావద్దయ్యా ప్రభువా, నువ్వు వస్తే మంచిదే నాకు, కానీ ఇల్లు నాకు అంత అనుకూలంగా లేదు. మాట చెప్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు అన్నాడు. స్వస్థత పొందాడు. ఆమె కూడా స్వస్థత పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు అంటాడు, ప్రభా నువ్వా ఇంత చక్కగా నేల మీద నడుస్తున్నావా, హౌ గ్రేట్ యు ఆర్, ఐ వాంట్ టు వాక్ లైక్ యూ అన్నాడు. నీలాగే నేను నడవాలి ప్రభా అన్నాడు. నీ విశ్వాసమేనా, కమాన్ అన్నాడు. నడిచేశాడండి. పేతురు నీళ్ల మీద నడిచాడు, ప్రభు కాదు. ప్రభు అంటే నువ్వు అనుకుంటావు ఆయనే సృష్టికర్తలో సెకండ్ పర్సన్ ఆయన, దేవుని యొక్క వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆదిలో ఉన్నవాడు, అందుకనే ఆయన అలా నడిచేసాడని అనుకున్నావు. ఆగు, దేవుని చేతులతో చేయబడినటువంటి ఆ పేతురు కూడా నడవగలిగాడు. ఎలా? అతని విశ్వాసం అతను నడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ, నీ ప్రాణం, నీ శరీరం దేవుడు నీకు ఇచ్చాడు. కాపాడుకో. ఇది నాది అని కాపాడుకో. నీ ఆత్మను నశించిపోవడానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. నీ ఆత్మ విషయంలో బాధ్యత తీసుకో. దిస్ ఈజ్ మైన్ అనేటువంటి భావం నీలో ఉండాలి. ఇది నా ఆత్మ, దేవుడు నాకు ఇచ్చాడు. నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటా, నా ఆత్మీయ జీవితాన్ని నేను పోగొట్టుకోను, నా ఆత్మీయ జీవితాన్ని నేను భద్రపరుచుకుంటా. దానియేలు ఏం చేశాడో తెలుసా? ప్రేయర్ లైఫ్ను పోగొట్టుకోలా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారో తెలుసా? నలుగురు, దానియేలుతో పాటుగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారో తెలుసా? రాజు ఇచ్చేటువంటి ఆహారం విషయంలో మేమేమి రాజీ పడం, రాజు ఇచ్చేటువంటి ఆహారం మాకొద్దు చెప్పారు. అక్కడ వాళ్ళు నిలబడిపోయారు. నేనంటే చిన్న చిన్న విషయాల్లో ఎందుకయ్యా నువ్వు దేవునికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కాదు. నేను చాలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయం. నీ ఎక్స్ప్లెనేషన్ నిన్ను నష్టపరుచుద్దయ్యా. నీ వివరణ, నువ్వు చేసిన తప్పుకు నువ్వు ఇచ్చే వివరణ నీకు నష్టం కలుగజేస్తుంది. ప్రభు అన్నాడు, ఓ బాబు లోతు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, 2 ఆడపిల్లలు, నేను చెప్తున్నాను కొండ ఎక్కండి,
వెనక్కి చూడకండి, ఏ మైదానంలో నిలబడకండి, పారిపోండి అని చెప్పాడు. వారు పారిపోలా, వెనుదిరిగి చూస్తూ ఉన్నారట. వారి పారిపోలా, నెమ్మదిగా నడుస్తున్నారట. ప్రభు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని దూతలు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఏడవబడుతున్నా సరే లోతు భార్య వెనక్కి తిరిగింది. మైదానంలో నిలబడొద్దంటే నిలబడ్డారు, వెనక్కి తిరగొద్దంటే తిరిగారు. పర్వతం ఎక్కండంటే ఎక్కడ ఏమయ్యారో తెలుసా? లోతుకు మంచి భార్య, లోతుకు చక్కని పిల్లలు, లోతు జీవితం ఎంతగానో. ఒకసారి ముందు లోతు యొక్క లోతు యొక్క భార్య, లోతు పిల్లలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సొదొమ గొమొర్రా వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతంలో పట్టుకుపోయారు. లోతు భార్యని, పిల్లల్ని అందరినీ పట్టుకుపోతే అబ్రహాం వెళ్ళి విడిపించుకొచ్చాడు. అప్పుడెప్పుడు అసలు భార్య పోయిందనుకున్నాడు, పిల్లలు పోయారనుకున్నాడు. అబ్రహాం వెళ్ళి రక్షించొచ్చాడు, వాళ్ళతో ఫైట్ చేశాడు. తన ఇంట పుట్టినటువంటి ఇంచుమించుగా 318 మందితో వెళ్ళి అక్కడ ఫైట్ చేసి వచ్చాడు, తప్పించాడు. కాపాడుకోవచ్చుగా చిన్న విషయంలో. పర్వాలేదులే, ఆ కొండ ఎక్కలేను ప్రభా, ఇక్కడే ఈ ఊరు, ఆ ఊరు పేరు ఈ ఊరు అని రాయబడింది, ఈ ఊరిలో ఉంటామన్నాడు. ఏమయ్యారు? ఈ ఊరిలో ఉన్నారా? ఆ గుహల్లో ఉన్నారా? పాడు జీవితం వచ్చింది, భార్య చచ్చిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లలు పనికి మాలినటువంటి స్థితిలో పరిశుద్ధ గ్రంథంలో అతని జీవితం రాయబడింది. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞగా నువ్వు నెరవేరిస్తే నీ ఎక్స్ప్లెనేషన్ వద్దు దేవుడికి, నీ ఎక్స్ప్లెనేషన్ వద్దు, నీ వివరణ దేవునితో చెప్పొద్దు. దేవునితో వివరణ చెప్పిన వాళ్ళందరూ చచ్చిపోయారు తెలుసా, నాశనం అయిపోయారు. దేవునికి వివరణ ఇవ్వద్దు. సౌలును అడుగుతున్నాడు దేవుడు, ఏమని అడుగుతున్నాడో తెలుసా? సౌలు, ఏమిటి ఆ కేకలు వినిపిస్తున్నాయి? సమూయేలు ప్రశ్నిస్తున్నాడు, ఏమిటి ఆ కేకలు? నాకేదో శబ్దం వస్తుంది అని అంటే ఏం చెప్పాడో తెలుసా సౌలు? పాత నిబంధనలో సౌలు ఏం చెప్పాడో తెలుసా? అవి నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి మనోళ్ళు ఉన్నారు కదా, ఇశ్రాయేలు ప్రజలు, మనోళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటిలో కొన్ని తెచ్చేశారు, బాగున్నాయి, బలిద్దామని చెప్పాడు. అక్కడ ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ వివరణ వద్దయ్యా. అక్కడ సమూయేలు అంటాడు, బలులు అర్పించడం కాదు, దేవునికి లోబడి మాట నెరవేర్చడం ముఖ్యం, బలి కాదు నానా. నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక సౌలు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంతకుముందు సౌలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు, వివరణ దేవుడికి చెప్పే ముందు సౌలు ఎవరో తెలుసా? హీ వాజ్ ఎ కింగ్. దేవుడు ఆ వివరణ తీసుకోవాలి. రే బాబు, నువ్వు పక్కకు తప్పుకోరా, వివరణలు ఇచ్చేవాళ్ళు నాకెందుకురా లోకంలో, వాళ్ళ సొంత వివరణలు ఇచ్చేవాళ్ళు నాకెందుకు, నేను వివరించే విషయాన్ని చెప్పాలని చెప్పాడు దేవుడు. తప్పుకున్నాడు. దావీదు కూడా తప్పు చేశాడు, చేయలేదనొద్దు. కానీ ప్రభు మాట్లాడినప్పుడు ఐఎమ్ సారీ అని తల ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా? మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడు, ఏడ్చాడు, కన్నీరు విడిచాడు, పరుపు తేలిపోయేలాగా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, సారీ చెప్పాడు. ప్రభు మళ్ళీ వెళ్ళి, అరే అంతగా నువ్వు బాధపడకు, కానీ నేను చెప్పినటువంటి విషయం మాత్రం నీ జీవితంలో జరుగుద్ది, కానీ ఇదిగో నిన్ను విడవను, నేను నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. ఎప్పుడు? దేవునికి వివరణ చెప్పబాకు. నీ సొంత పనుల్లో సొంత ఆలోచనలు చెప్పను నువ్వు నడిచేసి వివరణ దేవునికి ఇవ్వక. దేవునికి వివరణలు ఇచ్చిన వాళ్ళందరూ ఆగిపోయారు, వారి జీవితాల్లో ఆగిపోయారు. అభిషేకం కూడా వెళ్ళిపోయింది. వింటున్నావా? వివరణ ఇవ్వడానికి నీవు నేను ఎవరయ్యా? దేవుడు చెప్పినట్లు చేయాలి. సంసోని కూడా వివరణ ఇచ్చాడు. తల్లిదండ్రులు అంటున్నారు, నో బాబు, మై సన్, నో, అటువంటి వివాహం మనకు వద్దు నాయనా అంటే వినలా. సంసోను ఏమయ్యాడో తెలుసా? అతనికి ఒకే ఒక పాడు అలవాటు ఉందంట, ఆడవాళ్ళు అంటే పెచ్చ మనోడికి. దేవుడిచ్చిన అభిషేకం ఎంతో తెలుసా? పర్వతంలాగా ఉండేవాడు మనిషి, కానీ ఆ చిన్న విషయంలో ఆ దేవునికి సరైనటువంటి విధేయత చూపించాల. ఏమయ్యాడో తెలుసా? తిరుగలి విసిరాడు, కళ్ళు పోయాయి, కళ్ళు పొడి చేశాడు సాతానుడు, తిరుగలి విసిరేలా చేశాడు, జీవితంలో నష్టపోయాడు. దేవుని బిడ్డ, ప్రేమతో చెప్తున్న నీ మాట దయచేసి గుర్తించు. వివరణ దేవునికి ఒక మాట నెరవేర్చు. నేను ఎక్కడో ఆగిపోయాను, మరలా వెళ్తున్నా వెనక్కి. దయచేసి దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని, నీకు ఇచ్చినటువంటి, క్షమించండి, నీ ఆత్మ ప్రాణ శరీరాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించు. ప్రభు అంటాడు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో, దేవుడు నీ జ్ఞానంతో అనలా తెలుసా మీకు,
నీ పూర్ణ జ్ఞానంతో అనలా. నీ పూర్ణ జ్ఞానం అంటే నీ ఇష్టానుసారం అనుసరించవచ్చు. ఆయన అన్నాడు లేదు, నీ పూర్ణ ఆత్మ ఏం చెప్పుద్దో తెలుసా? వాక్యానికి విరోధంగా చెప్పదు. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో దేవునికి ఏం చేయాలో తెలుసా? ఆయన మాట వినాలి, లోబడాలి. దేవుని బిడ్డ లోబడితే ఎవరినైనా దేవుడు ఎంత హెచ్చుగా తీసుకెళ్ళిపోతాడు. చిన్న పిల్లోడండి దావీదు లోబడ్డాడు, ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. చిన్న పిల్లోడండి యోసేపు దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. చిన్నవాడే యవనస్తుడండి, ఇంకా పెళ్లి కాల. ఎవరికి? డానియేలుకి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి. చిన్న పిల్లలు వాళ్ళు యవనస్తులే. ప్లీజ్, యవనస్తులే లోబడ్డారు. వారిని దేవుడు ప్రధానమంత్రులుగా కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి లోబడదాం, దేవునికి సంపూర్ణంగా విధేయులు అవుదాం. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. ప్లీజ్ ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నీ ఆత్మ ప్రాణ విషయాలు, శరీర విషయాలు సంపూర్ణంగా సమర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మీకు ఇచ్చిన కుటుంబం ముందు చూశారు, కుటుంబంతో దేవుని గణపరచాలి. కుటుంబంతో దేవుని గణపరచాలి. ఫ్యామిలీతో దేవుని గణపరచలేకపోతే కనుక ఫ్యామిలీ ఉండదండి. దావీదు దేవుని గణపరుస్తూ ఉన్నాడు. ఆ పిచ్చిది సౌలు కూతురు పైనుంచి చూసి అంటా ఉంది, ఏమిట్రా పనుళ్ళు ఆడినట్టు ఆట ఆడుతున్న బట్టలు ఊడిపోయేలాగా ఉంది. కుటుంబం పోయింది. హలో, నీతో ఏకీభవించే భార్య ఉంటేనే నీవు, నీ భార్య, పిల్లలు, కుటుంబం అంతా సంతోషంగా ఆరాధన చేయగలుగుతారు. నీతో సపోర్ట్ చేయలేనటువంటి భార్య అనుకో, లోతు భార్య పోలా, అననీయ సపీరా భార్య పోలా, నేనంట పోతారండి. సపోర్ట్ చేయాలి. దేవుని బిడ, దేవుని సేవకుడితో సేవకురాలు సపోర్ట్ చేయాలి. దేవుని సేవకురాలా, సేవకుడు సపోర్ట్ చేయాలి. నేను పేరు చెప్పను కానీ అద్భుతమైనటువంటి సేవకురాలకు తల్లి, ఒక సహోదరి, చిన్న వయసు ఆమెది. ఎంత అద్భుతంగా దేవునిని ఆ బిడ్డ ఆరాధన చేస్తుంది. నాకు ఎందుకు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకం, ఆమె ఆరాధన చేసిన స్థలంలో పరిశుద్ధాత్ముడు బిడ్డలందరినీ దర్శిస్తాడు. నీకు తెలుసా, ఆమె ఆరాధికురాలు, ఆయన అంతగా సేవకుడు కాదు. నాకు తెలుసు చాలా కాలం నుంచి వాళ్ళు అంతగా ఆయనకి ఆరాధన చేయడం తెలీదు. ఆమె ఆరాధన చేస్తూ ఉండగా వివాహమైంది, బిడ్డలను దేవుడు వారికి ఇచ్చారు. ఆయన ఏమైనా జాబ్ చేస్తారేమో నాకు పెద్దగా తెలియదు, కానీ నెమ్మదిగా ఆమెతో కలిసి ఆయన కూడా ఏకీభవించి ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. దేవుని స్తుతించడం మొదలుపెట్టారు ఆ సేవకులు. ఒక మంచి పరిచర్య రాజమండ్రిలో వారు ఆరంభించారు. మంచి పరిచర్య దేవుడు వారికి ఇచ్చాడు. ఈ రోజున ఎలా ఉన్నారో తెలుసా? భార్య ఆరాధికురాలు, ఆమెతో కలిసి ఆయన కూడా ఆమె ఆరాధన చేస్తూ ఉంటాడు. ఒక చిన్న పిల్లోళ్ళగా, పిల్లలు ఎలాగైతే ఏకీభవిస్తారో అమ్మ చెప్తుంది అన్నట్లుగా ఆయన ఏకీభవించేవారు. ఈ రోజున భార్య భర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి గొప్ప సేవ చేస్తూ ఉంటారు. ఏకీభవించే భార్య అయితే ఇద్దరు కలిసి ఆరాధన చేయగలుగుతారు, అద్భుతాలు జరుగుతాయి. మీకు తెలుసా, ఇద్దరు కలిసి ఆరాధన చేయగలిగితే, భార్య ఆరాధన చేస్తుంది, భర్త కూడా చిన్న పిల్లల లోబడితే ఇద్దరు కలిసి దేవుని రాజ్యాన్ని కట్టి ప్రజలను దేవుని కొరకు సంపాదిస్తారు. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఏది మనలోనికి లోకం వచ్చినా దేవుడు తన పనిని మన ద్వారా ఆపేస్తాడు. మీకు తెలుసా, ఆరాధన చేసేటువంటి లూసిఫర్ యొక్క మనసులో ఏమొచ్చిందో తెలుసా? ఇదిగో ఇంత మచ్చొచ్చింది, నేను ఆరాధింపబడాలనేటువంటి ఆలోచన వాళ్ళు కలిగింది. లూసిఫర్ చిన్నగా ఎంటర్ అయ్యాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? తోసేశాడు అక్కడి నుంచి. ఆడెందుకు? గర్వించేవాడు, లోపల ఒక ఆలోచన, పైకి ఒక ఆలోచన కలిగి ఉండేవాడు. వాడు ఎందుకు దేవునికి? అక్కడి నుంచి తోసేస్తే కింద పడ్డాడు. దేవునికి నేను స్తుతులు చెల్లిస్తా ఉన్నాను, మహిమ చెల్లిస్తున్నాను. ఈ రోజున దేవుని బిడ్డ, నిన్ను నన్ను ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఆత్మ ప్రాణ శరీరాలతో దేవుని మహిమపరచాలి. నీకు దేవుడు ఒక ఫ్యామిలీని ఇచ్చాడా? ఫ్యామిలీ, భార్యవా నువ్వు? భర్తతో కలిసి ఏకీభవించు. చక్కగా నువ్వు ఒక భర్తవా? నీ భార్యతో కలిసి ఏకీభవించు దేవుని విషయంలో. మీరిద్దరు భార్య భర్తల, దేవుడు మీకు చక్కని పిల్లల్ని ఇచ్చాడా? పిల్లలారా మీరు దేవునితో ఏకీభవించండి. దేవుని పిల్లలుగా దేవుని సేవలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో మీరు ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని కన్నపరుస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున తల్లిదండ్రులుగా దేవుని సేవలో వెళ్తున్నటువంటి పిల్లలు, ఆ తల్లిదండ్రులకి పిల్లలు సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఈ రోజుల్లో పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. సేవకుడు ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటుండే పైన పిల్లలు మందిరం పైన, లేకపోతే మందిరం కింద ఉన్నటువంటి ఇంటిలో వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. దట్స్ నాట్ ఎ వే.
అది దేవుడు సిద్ధపరిచిన మార్గం కాదు. మీరిద్దరూ కలిసి ప్రభుని ఆరాధన చేస్తూ ఉండగా, పిల్లలు కలిసి ఆరాధన చేస్తూ ఉంటుంటే దేవుని అభిషేకం ఆ స్థలంలో అద్భుత రీతిగా ప్రవహిస్తుంది. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమేగా. పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాసేవారు మరి దాన్ని భద్రపరచడం వ్యర్థమేగా. ఇదిగో మీరు పిల్లలు, దేవుడు మీకు ఇచ్చాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. మీరు పిల్లల తల్లిదండ్రులతో ఏకీభవించండి. మీరు తల్లిదండ్రుల పిల్లల్ని కలుపుకోండి, ఏకీభవించేలా చేయండి. వారు లోబడ్డం లేదా ఏకీభవించడానికి ప్రార్థించండి. వారు చెప్తే వినే పరిస్థితులు లేరా బ్రతిమలాడండి. ఏదో ఒక రకంగా పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించండి. లేకపోతే వారు నీ మీద తిరగబడతారు, దూరం అయిపోతారు. వారు గర్విస్తున్నారా గుర్తించు, నీవే తగ్గించుకొని బ్రతిమలాడు. దేవుడు బ్రతిమలాడడం నేను చాలా చోట్ల చూశాను. ప్రభు నిన్ను నన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక విలువైన విషయాన్ని నేను మీతో చెప్తా ఉన్నాను, దయచేసి గమనించండి. నా ఇల్లు, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం అనేటువంటిది నీలో ఉండాలి. నాది అనే భావం లేదా? లేకపోతే ఇదిగో త్రాగుబోతు అయిపోతావు. నా భార్య నా పిల్లలను లేదనుకో ఊరి మీద పడతావు. నువ్వు నీ భార్య నీ పిల్లలను సుఖపెట్టలేవు, ఊరి మీద పడతావు. వింటున్నారా? నాకు తెలుసు పావురాల గురించి. ఆ పావురం ఆ పెంటితో, అనగా పెంటి పోతు అంటారు, మగదాన్ని పోతు, ఆడదాన్ని పెంటి అంటారు. అవి రెండు జతగా ఉన్న తర్వాత ఆ పోతు పావురం వేరే పెంటితో జత కట్టలేదు. ఎందుకో తెలుసా? ఆ రెండు కలిసే ఉంటాయి, రెండు కలిసే వెంబడిస్తాయి. మీకు తెలుసా? ఆ పెంటి పావురాన్ని పోతు పావురం చూస్తూ ఉండగా, పెంపుడు పావురాల విషయంలో చెప్తున్నాను, చూస్తూ ఉండగా నువ్వు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ పోతు పావురం పెంటి పావురం పట్టుకుని వెళ్ళిపోతున్నావు, నీ వెనకాల పరిగెత్తుకుని వచ్చేసి నీ మీద వాళ్తుంది, వదిలే అన్నట్లుగా. ఈరోజున దేవుడు నీకు భార్యనిచ్చాడా, భర్తనిచ్చాడా, అలా వెంబడించి ఏకీభవిస్తేనే దేవుడు తన నామాన్ని నీ జీవితం ద్వారా మహిమపరుచుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ప్రభు చెప్పిన ఒక మాట నేను మీ కొరకు చదవాలనుకుంటున్నా, దయచేసి గమనించండి. ఎఫెసీ పత్రిక, దానితో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27 వచనం 28 వచనం గబగబా నేను చదువుతాను, 30 వరకు చదువుతాను. ఎఫెసీ 5వ అధ్యాయం 5:27 అని, పురుషులారా క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించేది కళంకమైన మూడుతైన అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా ఆయన తన ఎదురు నిలువబెట్టుకున్న వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తాను అప్పగించుకున్నాను. ఈ మాట పట్టుకోండి. 28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడు లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక, ఈ మాట పట్టుకోండి, అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షిస్తుంది. వింటున్నారా? సంఘం దేవునితో, క్రీస్తు సంఘంతో ఎంత ఐక్యత కలిగి ఉన్నారో భార్య భర్త అంత ఐక్యతగా ఉండాలి. అంతగా కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం నేను చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు నిజంగానే దూరమైన ఆదాము హవ్వల కుటుంబాన్ని వదిలేశాడు అనుకుంటున్నారా? వదల్లా. ఆదాము హవ్వల కుటుంబాన్ని రక్షించడానికే ఆయన ఎన్నో ప్రణాళికలు చేశాడు. ఆదాము హవ్వల కుటుంబాన్ని రక్షించడం కొరకే మనస్సాక్షి యుగాన్ని ఆయన స్టార్ట్ చేశాడు. తర్వాత ధర్మశాస్త్ర యుగాన్ని స్టార్ట్ చేశాడు. తర్వాత న్యాయాధిపతులను పంపించాడు. ఎలాగోలాగా తప్పిపోయిన కుటుంబాన్ని నా కుటుంబం అని లేకపోతే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపిస్తాడా? మీకు తెలుసా? నా కుటుంబం అని లేకపోతే దేవుడు ప్రవక్తల్ని, రాజుల్ని పంపిస్తాడా? నా కుటుంబం అని లేకపోతే దేవుడు పరలోక సంబంధమైనటువంటి తన ప్రియమైనటువంటి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదట. స్తోత్రం చెప్పండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా ప్రభువైన యేసుక్రీస్తు చేసుకుని ఏం చేశాడో తెలుసా? నీవు ఆయన కుటుంబం అని, ఆయన కుమారుడు కుమార్తెని ప్రభు నిన్ను పట్టుకున్నాడు. దేవుడు హల్లెలూయా. ఆయన నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. ఇది నాది అని ఆదాము హవ్వల ఫ్యామిలీని ప్రభు ఆలోచించకపోతే మనం ఏమై ఉండేవాళ్ళమో తెలుసా? కాలగతుల్లో కలిసిపోయేవాళ్ళం. దేవుడు నన్ను నా కుటుంబం అని నిన్ను వెంబడిస్తున్నాడు. నా బిడ్డలారా అని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అని పిలుస్తున్నాడు. ఆయన జనులు
మీకు తెలుసా, చివరి మాటగా నేను చెప్తున్నాను, ఇది పట్టుకోండి. దేవుడు కుటుంబాన్ని ఇవ్వడమే కాదు, ఒక సంఘాన్ని నిన్ను రక్షించిచ్చాడు. హల్లెలూయా. స్వరక్తం ఇచ్చి సంఘాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. 2 మాటలే చెప్తాను. సంఘం మీది. దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. సంఘంలో ఒక మంచి బాధ్యతలు దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు సంఘంలో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నీ ఎడల దేవుని కృప ఎప్పుడూ ఎడబాయదు. నీవు కూడా దేవుని ఎడబాయకూడదు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు, సంఘము ఎడల నీకున్న బాధ్యతలు నీవు నిర్వహించాలంతే. ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఎవరైనా జాబును పొందుకున్నవాడు ఏ కారణం చేతనైనా చెప్పా చేయకుండా జాబును వదిలేస్తాడా? లీవ్ పెట్టాల్సి వస్తే ముందే లీవ్ తీసుకో, మానేసి తర్వాత చెప్దాం అనుకో. అలా పప్పులు అనుకో అక్కడ జాబ్స్. వింటున్నారా? అయ్యా నేను రేపు మానేయాలనుకున్నాను. కారణం ఏంటో నువ్వు చెప్తావు. యజమాని అవును కాదు చెప్తాడు. తద్వారా కాదంటే నువ్వు వెళ్ళాల్సింది, అవునంటే నువ్వు అప్పుడు సెలవు తీసుకోవచ్చు. దేవుని విషయంలో కూడా అంతే. నువ్వు సంఘంలో దేవుడు రక్షించాడు, ఒక విలువైన కృపనిచ్చాడు, విలువైన ఒక బాధ్యతను దేవుడు నీకు ఇచ్చాడు. అది కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. కాపాడుకోవాలి. దేవుడు క్రొత్త నిబంధనలో ఒక ఉపమానం చెప్తాడు. ఆయన పిలిచి 3 పిలిచాడట. 3 ఈయన్ని పిలిచి 5 తలాంతులు, ఈయన్ని పిలిచి 2 తలాంతులు, క్షమించండి, ఈయన్ని పిలిచి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు పొందుకున్నవాడు వాటిని 10 చేశాడట. నావి అనుకున్నాడు. హల్లెలూయా. నావనుకున్నాడు. నావి అనుకోబట్టే ఆ తలాంతులు 5ని 10 చేయగలిగాడు. ఇతడు కూడా 2 తలాంతులట. దేవుడు నాకు ఇవి ఇచ్చాడు, ఈ తలాంతులు 2 నేను ఉపయోగించాలని వాడుకున్నాడు. 4 చేశాడట. కానీ పనికిమాలినోడు ఉన్నాడు. వింటున్నారా? ఇతడు ఏం చేశాడో తెలుసా? ఆ యజమాని అంటున్నాడు, నువ్వు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునని నాకు ముందే తెలిసి నీవిచ్చిన తలాంతుని నేను తీసి రుమాలులో కట్టి గొయ్యి తీసి మూట కట్టి అందులో పెట్టాను అంటున్నాడు. ఎంత ఘోరం చెప్పండి. దేవుడు నీకు అటువంటి వాడిగా కనిపిస్తున్నాడా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు అభివృద్ధి చేయాలి, అది నీది. ఆమెన్ చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి సంఘం పని చేయాలి దేవుని కోసం. దేవుని బిడ్డ, దేవుని కోసం నువ్వు పని చేస్తే తప్ప దేవుని కృపను భద్రపరచబడతావు. సైతానుడు నిన్నొక లోక సంబంధంగా తీసుకెళ్ళిపోతాడు. లోకపు ఆలోచనలు నీకు వస్తాయి. అది ఆయనది, సంఘం ఆయనది, పాస్టర్ గారు చూసుకుంటాడు. నీకు మాట చెప్తాను, దేవుడు నిన్ను ప్రేమించి ఒక సంఘంలో నేను సభ్యుడిగా చేశాడు. సంఘం కొరకు నువ్వు ఎంతో చేయి. సంఘాన్ని నీకు అప్పగించాడు. సంఘములో నిన్ను ఆయన నమ్మాడు. నమ్మి నీకు ఒక విలువైన బాధ్యతనిచ్చాడు. సంఘములో నీదొక బాధ్యత ఉంది. ఆ బాధ్యత అది నాది అని నిర్వహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నన్ను క్షమించండి. నా లైఫ్లో నేను చిన్న సంఘటన, అది చిన్నతనం, అది అంతగా మెచ్యూరిటీ నాకు లేదని కూడా నేను చెప్పొచ్చు. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక చోట నా ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడే జాబ్ చేశాను కొన్నాళ్ళు. అక్కడ పరిచయం, నా భార్యని కూడా తీసుకెళ్ళిపోయి అక్కడే ఫ్యామిలీ సెటిల్ అవ్వాలని చెన్నైలో నేను అనుకున్నాను. దేవుడు నన్ను పిలిచి ఇక్కడ మండపేటలో, రావులపేటలో ఈ బాధ్యతలు ప్రభు నాకు అప్పగించాడు. అక్కడ ఉన్నప్పుడు ఓ రోజు అప్పుడే ఇంకా నా భార్యని నేను అక్కడ తీసుకెళ్ళాలా, మ్యారేజ్ అయింది. అక్కడ నేను ఒక చోట పనిచేస్తాను. ఆ రోజుల్లో నా శాలరీ నా శాలరీ 1800 అని నిర్ణయించారు. అప్పట్లో 1800 అంటే 18,000తో సమానం. ఎందుకంటే అలా ఉండేది అక్కడ, అంత రిచ్గా ఉండేది పరిస్థితులు. అయితే 1800 నిర్ణయించారు. మా పాస్టర్ గారు నన్ను నిర్ణయించి అపాయింట్ చేసి సైన్ చేయించుకున్నారు. నువ్వు ఇక్కడే చదువుకున్నా, నా దగ్గర పని చేయి, నాకు అవసరం తెలుగు వాళ్ళని చెప్పని అన్నారు. చేస్తామన్నాం. ఓ రోజున ఇంకా ఫస్ట్ శాలరీ కూడా తీసుకోలే. ఓ రోజున అనుకోకుండా ఆ రోజున మరి నాకు జాబ్ ఆయన ఇచ్చారు. కొంచెం ఉన్నతంగా ఉండాలని మంచి బట్టలు, మంచి షూ ఇట్లా అన్నీ వేసుకుని, మంచి బెల్ట్ అన్నీ పెట్టుకుని నేను ఒక జాబ్లో జాయిన్ అవుతూ వెళ్ళాను. అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ ఆరాధనకు అటెండ్ అవ్వాలి. ఆరాధనకు అటెండ్ అవ్వాల్సి వస్తే భయంకరమైన వర్షం వచ్చింది ప్రేయర్ టైంకి. మేము వెళ్ళి ఒక బాధ్యత అక్కడ చక్క పెట్టాలి. చర్చ్లో కొన్ని బాధ్యతలు మాకు ఇస్తారు. ఆఫరింగ్స్ కలెక్ట్ చేయడం కానీ, అక్కడ ఆఫరింగ్స్ కలెక్ట్ చేసి దగ్గర పెట్టడం కానీ, వచ్చిన వాళ్ళని ఇన్వైట్ చేయడం కానీ, అక్కడ వచ్చినటువంటి మరి యూత్ పిల్లలు ఉంటారు, అనగా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతో చిన్న చిన్న బాధ్యతలు చేయించడం కానీ మేము చేయాలి. స్టూడెంట్స్ చేయడానికి వెళ్ళారు కానీ చేయించవలసినటువంటి బాధ్యత కలిగిన మేము మంచి బట్టలు, ఆ రోజున మంచి షూ, కొత్త షూ, లెదర్ షూ. ఆ రోజు వర్షం వచ్చిందని పోతుందేమో అన్నట్లుగా వర్షం తగ్గే వాళ్ళకు చూసాం. వర్షం తగ్గల. ఆరాధనకు మేము అక్కడికి వెళ్ళిన పిల్లలు ఏం పనులు చేశారో వాళ్ళకే తెలుసు, మాకు అసలు తెలియలా. మా బాధ్యత మేము చేయలే. మీకు తెలుసా? నన్ను క్షమించండి. నేను ఇది తగ్గించుకునేమి నేను చిన్నబుచ్చుకోవడానికి చెప్పట్లేదు. నేను ఒక బాధ్యత నేను మీతో చెప్తున్నాను. అక్కడికి వెళ్ళలేదు నేను. మీకు తెలుసా
తెలుసా? ఫస్ట్ శాలరీ నాకు 1500 ఇచ్చారు. అది కూడా ఇవ్వకూడదు నన్ను అడిగి 1500 ఇచ్చారు. నేను అడగలేదు పాస్టర్ గారిని, ఎందుకో తెలుసా? 1800 నాతో సైన్ చేయించుకున్నారు, 1500 నా చేతిలో పెట్టారు. ఎందుకంటే 1800 శాలరీ పొందుకునే స్థితిలో నా ఆత్మీయ స్థితి కానీ, అక్కడ నేను బాధ్యతలు తీసుకునే విషయంలో కానీ నేను ఫెయిల్ అయిపోయాను, చేయలేకపోయాను. అందుకే 1500 శాలరీ ఇచ్చారు. ఈ రోజున దేవుడు సంఘంలో నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. సంఘంలో నిన్ను ఒక విలువైన పాత్రగా ఉంచాడు. ఒక విలువైన యవనస్తుడుగాను ఉన్నావు. నీ బాధ్యతను నువ్వు నిర్వహించాలి. 600 క్షమించండి, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన, నీకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను మాత్రం నువ్వు నిర్వహించాలి. ప్రభుకు స్తోత్రం చెప్తారా? చివరి మాట కూడా చెప్తున్నాను. 1, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘాన్ని, ఉన్నతమైనటువంటి బాధ్యతను నువ్వు దానిలో నువ్వు పోషించాలి. గబగబా 2 మాటలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. తిమోతికి రాసిన, క్షమించండి మాట వినండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, రక్షణను దేవుడు ఒక కిరీటముతో పోల్చాడు. వింటున్నారా? రక్షణను దేవుడు ఎలా పోల్చాడు చెప్పండి? ఒక ఉన్నతమైనటువంటి కిరీటంతో దేవుడు పోల్చాడు అక్కడ. తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, అలాగే 6వ అధ్యాయం 11వ వచనంలో ప్రకటన గ్రంథంలో రక్షణను దేవుడు ఒక తెల్లని వస్త్రంతో పోల్చాడు. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట, రక్షణను దేవుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఎంత గొప్ప రక్షణ అన్నాడు. చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు రక్షణ విషయం, అర్థం కావట్లా. రక్షణ అంటే ఒక కిరీటం బాబు, రక్షణ అంటే విలువైనటువంటి డ్రెస్. ఇది దేవుని ద్వారా నీకు ఇవ్వబడేటువంటి ఆత్మీయమైనటువంటి విలువైనటువంటి వస్త్రం. దీన్ని నువ్వు కాపాడుకోవాలి. ఇంకో మాట నేను మీతో చెప్తున్నాను, దేవుడు నీ రక్షణను గురించి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, రక్షణ నీకు ఒక కిరీటం అని దేవుడు చెప్తున్నాడు. కిరీటాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నావా నువ్వు? నాది అనే భావం నీ రక్షణ గురించి ఉందా? నాది అనేటువంటి భావం దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి కిరీటం కోసం నీకుందా? నాది అనేటువంటి భావం నీ సంఘం కోసం ఉందా? నాది, ఇది నాది, దేవుడు నాకు ఇచ్చాడు ఈ విలువైన స్థితి అనేటువంటిది. నీ రక్షణ వస్త్రాన్ని గురించి, ఉన్నతమైన కిరీటాన్ని గురించి, ఆత్మ సంబంధమైనటువంటి మరి తలాంతులను గురించి నీకుందా? లేకపోతే అవి పోతాయా? దుష్టుడు దొంగిలిస్తాడయా? ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లను 3:11 రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవడో ఉన్నాడు దొంగిలించేవాడు. ఇది నాది అని పట్టుకుంటే తప్ప. వింటున్నారా? నాది అని నీకు సంబంధించిన దాని మీద చెయ్యి వేసి పట్టుకోవాలి. ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు బహుశా మీరు చూసుంటారు, లేకపోతే వీడియో అయిపోయిన తర్వాత చూడండి. అక్కడ ఒక కారు వేసాను ఆ బొమ్మలో, నాది అనేటువంటి భావం కోసం. అక్కడ ఒక కిరీటం కూడా చూపించా. ఆ కిరీటం కోసం ఆమె ఇలా ఎదురు చూస్తుంది, ఆ బిడ్డ యవనస్తురాలు. అక్కడ ఒక ఆమె కనిపిస్తూ ఉంది, కారు మీద చెయ్యేసింది. ఇది నా కారు అన్నట్టు పట్టుకుంది. వింటున్నారా? నా కారు అన్నట్టు పట్టుకోకపోతే గమనించండి, మన కారుకి ఒక రిమోట్ ఉంటుందిగా, మీకు తెలుసుగా. ఆ రిమోట్ మనం ఏం చేస్తాం తెలుసా? నొక్కుతాం, లోపలికి వెళ్తాము, మనం కారు వేసుకుని వెళ్తాం. ఎక్కడైనా పెట్టినప్పుడు రిమోట్ను, అది ఎవరో తలుపు తెరిచేశారు, ఆ రిమోట్ కార్, అది రిమోట్తో తలుపు లోపల ఓపెన్ అవుతాయి, మూసుకుంటాయి. నువ్వు ఎవరో తలుపు తీసేశారు ఆ కారు, నువ్వు చేయలేదు, ఎక్కడో నువ్వు ఉన్నావు. ఆ కారు తలుపు తీయగానే సైరన్ వినిపిస్తుంది, కియోమని సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. వెంటనే ఎవరు ఆ తలుపు తీశారని చూడకపోతే ఆడెవడో ఉంటాడు, కారు వేరే రీతిగా స్టార్ట్ చేయగలరు. దొంగిలించే మార్గాలు కూడా అక్కడ ఇవ్వక ప్రజలకు తెలుసు, దొంగిలించే వాళ్ళకి, దొంగలకి ఆ కారు వేసుకుపోతాడు. నువ్వు గమనించుకోవాలి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. ఆత్మలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను కాపాడుకోవాలి. భౌతికంగా దేవుడిచ్చిన కుటుంబాన్ని, దేవుడిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి పరిచర్యను, సంఘాన్ని, నీ భార్యను, నీ భర్తను కాపాడుకోవాలి. ఈ రోజున చాలామంది భార్య అంటే పట్టింపు ఉండదండి. భార్యని నన్ను అనకూడదు కానీ వదిలేసిన కుక్కలాగా వదిలేస్తారు. భర్తను కూడా చాలామంది పట్టించుకోరండి, వదిలేసిన కుక్కలాగా. నిజంగానే వదిలిన కుక్కలాగా ఆయన, వదిలిన కుక్కలాగా ఈమె తిరుగుతూ ఉంటుంది. దట్స్ నాట్ ఎ వే. నీ భర్త ఎడలు నీకు బాధ్యత ఉండాలి, నీ భార్య ఎడలు నీకు బాధ్యత ఉండాలి. ఇద్దరు భార్య భర్తలుగా పిల్లల కోసం బాధ్యత ఉండాలి. అలా అయితే కనుక మీ కుటుంబాన్ని మీరు కాపాడుకుంటారు. సైతానుడు దొంగిలించడం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఒక మందిరాన్ని ఇచ్చాడు.
దేవుడు నీకు ఒక కాపరినిచ్చాడు. దేవుడు నీకు ఒక ఉన్నతమైనటువంటి కృపనిచ్చాడు. మీకు తెలుసా, దావీదు అంటాడు, రాజయుండి దావీదు అంటాడు 80వ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా నీ నివాసము ఎంత రమ్యమైనది, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అంటాడు. దేవుడిచ్చి నీకు మందిరం కొరకు నీకు అలాంటి ఆశ ఉందా? దైవజనుడి కోసం అలాంటి ఆశ ఉందా? చాలామందికి దైవజనుడి గురించి అలాంటి ఆశ లేదు. కళ్ళ ముందు సేవకులు తిరుగుతూ ఉంటారు, ఒక నమస్కారం కూడా పెట్టరండి. కళ్ళ ముందు నుంచే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి పైకి వచ్చి దేవునికి ఆరాధన చేయరు. నన్ను క్షమించండి, ఇది జనరల్గా చెప్తా ఉన్నాను. మా ఇల్లు ఈ మందిరం ఒక రేషన్ ఇచ్చేటువంటి డిపోకి పైన ఉంది. మందిరం కింద రేషన్ ఇస్తూ ఉంటారు, అద్దెకది వాళ్ళు రేషన్ ఇస్తూ ఉంటారు. చాలామంది దేవుని కలిగిన బిడ్డలు, సంఘం అంటే విలువ, దైవజనుడు అంటే విలువ తెలిసిన వాళ్ళు కోటాకు వస్తారు, అక్కడి నుంచి రేషన్ తీసుకుంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ వీధిలో ఎన్నో పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక్కసారి అదే ఇది దేవుని మందిరమే, పైన నా ప్రభువు ఉన్నారే, నన్ను రక్షించిన దేవుడే, నన్ను విమోచించినటువంటి ప్రభువే నాకు ఇచ్చిన మందిరం ఇది. ఒకసారి దైవజనులు నా కోసం ప్రార్థన చేసే దేవుని సేవకులు ఉన్నారే, సేవకురాలు ఉందే, ఒకసారి పైకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుని కుటుంబాన్ని దర్శించాలనే భావం లేని వాళ్ళు ఉన్నారు ఈరోజు. నీకుందా ఆ భావం? సేవకుడు అంటే విలువ ఉందా? సేవకురాలంటే విలువ ఉందా? నీ సంఘం అంటే, నీ సేవకురాలంటే, నీ పరిచర్య అంటే నీకు విలువ ఉందా? దేవునికి స్తోత్రం. దాని ఫలాన్ని నువ్వు పొందుకుంటావు లేదు దేవుని బిడ్డ. లేకపోతే ఎలా పొందుకుంటావయ్యా? ఎలా పొందుకుంటావు? దేవుడు అంటా ఉన్నాడు, ఇది నాది అనే భావం నీలో రావాలి. ఇది నాది, నా పరిచర్య, ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘం, దేవుడు నాకు ఇచ్చిన సేవకుడు. ఉత్తిత్తి మాటలు చెప్పమంటే చాలామంది ఓ రకమే ఏమండి అనకూడదు, కానీ సోది చెప్తారండి. పాస్టర్ గారు అని ఎదురుగుండా వచ్చినప్పుడు మాత్రం ఎన్ని మాటలు చెప్తారో, ఏదైనా అవసరమైతే ఎన్ని కబుర్లు మాట్లాడతారో, ఏదైనా అవసరమైతే ఎంత లవ్లీగా మాట్లాడతారో. కానీ మిగిలిన విషయాలు అలాంటి బాధ్యతలు మనకు లేవా? నీ కాపరి దైవజనుడు, నీ సంఘం, ఇది దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, ఇది దేవుడు నాకు ఇచ్చిన రక్షణ, ఇదిగో నా రక్షణ వస్త్రం ఇది, ఇదిగో నా ప్రభు ఇచ్చిన కిరీటం ఈ రక్షణ, తెల్లని వస్త్రం ఇది నా రక్షణ అనేటువంటి భావం నీకుందా? లేకపోతే కనుక దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను. నేనేదో వేదనతో మాట్లాడని అనుకోబాకండి. ప్రభు చెప్పమన్నారు, ఈ మాట చెప్తా ఉన్నాను. ఉదయమే ఈ సందేశాన్ని నేను సిద్ధపరచుకున్నాను. మీకు తెలుసా, ఉదయమే ఈ సందేశాన్ని నేను సిద్ధపరచుకున్నాను. ఇదిగో ఇక్కడ డేట్ రాసుకున్నాను, వింటున్నారా? ఉదయమే నేను సిద్ధపరిచాను. ప్రభు నాతో చెప్పారు, ఈ మాట చెప్పమని చెప్పారు, నేను ప్రకటిస్తా ఉన్నాను. ఈరోజు దేవుని బిడ్డ ప్రభు సన్నిధిలో సిద్ధపడండి. నాది అనే భావం తీసుకోండి, లేకపోతే నీ కుటుంబం నీ నుంచి వెళ్ళిపోతుంది, నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, నీ పిల్లలు నీకు కాకుండా పోతారు. నాది అనేటువంటి భావం లేకపోతే ఇదిగో నీ జీవితంలో ఎంతో నష్టాన్ని పొందుకుంటావు. తెలుసా, ఇది దేవుని పరిచర్య, ఇది దేవుని పరిచర్య. కానీ దేవుడు నన్ను నమ్మకస్తునిగా ఎంచి ఈ బాధ్యత నాకు ఇచ్చాడని నేను దేవుని కొరకు పనిచేయాలి. ప్రభు ఏమంటాడో తెలుసా, ఇదిగో యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. దేవుని కార్యాన్ని అశ్రద్ధతో చేసేటువంటి వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు, ఎవరికి దీవెనకరంగా ఉండరు. దేవుని కార్యాన్ని మనం అశ్రద్ధగా చేయాలి. దేవునికి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పిద్దాం. యోసేపు అంటాడు, యాకోబు దగ్గరికి వచ్చి అంటాడు, యోసేపు యాకోబును తన ఇంటికి, అనగా తను ఉన్నటువంటి ఐగుప్తులోనికి పిలుచుకుని అంటాడు. తండ్రి దగ్గరికి యోసేపు తన పిల్లలు, దేవుడు ఇచ్చాడు 2 పిల్లలిద్దరిని తన తండ్రి ముందు నిలబెట్టి అంటాడు, తండ్రి ఎప్పుడో వెళ్ళిపోయాను కదా, చిన్నతనంలో దేవుడు నాకు ఒక విలువైన జీవితం ఇచ్చాడు, జీవిత భాగస్వామిని ఇచ్చాడు, 2 బాబుల్ని ఇచ్చాడు. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఇరుగో అని చెప్తాడు. అక్కడ మంచి పదం వాడతాడు, ఇదిగో తండ్రి దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఇరుగో అని చూపిస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నీకు ఇచ్చిన భార్య, భర్త, పరిచర్య, కుటుంబం, సంఘం, కాపరి. ఓ హల్లెలూయా. సంఘంలో నీకు ఒక బాధ్యత ఉంది, దేవుడు అది నీకు ఇచ్చాడు, కాపాడుకోవాలి. తెలుసు
ఎంతోమందికి ఈ విలువైన బాధ్యతలు, ఈ విలువైనటువంటి కృప, ఈ విలువైన వరాలు లేవు. దేవుడు నీకు ఇచ్చిన వరాలని దేవుని కొరకు కాపాడుకోవాలి. నీ ద్వారా ఎంతమందిని దేవుడు రక్షించుకోబోతున్నాడు, నీ ద్వారా ఎంతమంది కుటుంబాలను దేవుడు ఆదరించబోతున్నాడు. నీవే నష్టపోతే ఆ కుటుంబాలన్నీ ఏమైపోతాయి దేవుని బిడ్డ? నీవే దూరం అయిపోతే ప్రభువుకి ఆ కుటుంబాలన్నీ ఏమైపోతాయి? దేవుని యొక్క ప్రియమైనటువంటి సేవకుడా, ప్రభు కొరకు నమ్మకంగా పనిచేద్దాం. కృపను దేవుని నుంచి పొందుకుందాం. దయచేసి దూరం అయిపోవద్దు. నాది అనే బాధ్యతను తీసుకోండి. లోకం కోసం నాది అనే ఫోన్ ఎన్నిసార్లు తుడుస్తావో, అది నాది అనే బాధ్యత నువ్వు తీసుకుంటావు, ఎన్నిసార్లు తుడుస్తావో బండి, కారు. నాది అనేటువంటి బాధ్యతలు ఇల్లంతా నేలబడి నాకేస్తూ ఉంటావు. నాది ఈ ఇల్లు అని చెప్పి నేలబడి దొల్లుతూ ఉంటావు. మరి నాది అనేటువంటి భావం పరిచర్య కొరకు, సంఘం కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు, భర్త, భార్య, బిడ్డలు పరిచర్య కొరకు నీకు లేదా? ఉంటే కనుక అంతగా లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు పరిగెడుతున్నట్లుగా, ప్రయాసపడుతున్నట్లుగా దేవుని కొరకు నువ్వు ఆలోచించాలని సేవకుడిగా ప్రేమతో ఈ మాట చెప్తా ఉన్నాను, వేదనతో కూడా చెప్తా ఉన్నాను. ఇది నా వేదన కాదు, ప్రభు యొక్క ఆవేదన. ఇది ప్రభు సన్నిధిలో సిద్ధపడండి, ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించండి. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. వారికి వందనాలు. ఈ పరిచర్య మాకించావు, ఈ జీవితం మాకించావు, ఈ రక్షణ మాకించావు. లోకంలో ఎంతో మందికి లేని భాగ్యం నజరేయుడా, మమ్మల్ని ప్రేమించినటువంటి భాగ్యాన్ని బడి స్వాతంత్రం జ్ఞాపకం చేసుకోండి. నీవిచ్చిన పనిని దేని విషయంలో మేము నిర్లక్ష్యం చేయకుండా నమ్మకస్తులుగా చేయడానికి సహాయం చేయండి అయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం, ఈ వీడియోస్ కూడా నమ్మకంగా అయ్యా చేస్తామని మాకు ఈ బాధ్యతలు ఇచ్చావు, ఈ అభిషేకం ఇచ్చావు, ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టుకున్నావు అయ్యా. నా బిడ్డలు నాయన ఈ పరిచర్యలంతో భాగస్తులుగా ఉన్నారు ప్రభువా. ఇది మీ కొరకు మేము చేస్తున్న బాధ్యత, ఇది మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చావు. మా మరణం వరకు, నీ రాకడ వరకు మేము నీ కొరకు నమ్మకంగా అయ్యా ఈ పరిచర్య చేయడానికి మమ్మల్ని వాడుకోండి ప్రభా. నా బిడ్డలు నీ పరిచర్యలో ఎంత భాగస్తులుగా ఉన్నారో మీరు చూస్తున్నారు. ఇది చెప్పేది కాదు ప్రభా, నేను ఇది ఎవరి కోసమో చెప్పడం లేదు, నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. నా బిడ్డల కోసం, నా బిడ్డలు నీ పరిచర్య కొరకు నిలబెట్టుకోండి. తలాంతులు ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, అభిషేకం ఇవ్వండి. మేము నిన్నే ఘనపరుస్తుంది కాక, మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ను బట్టి మిమ్మల్ని ఆరాధించుతుంది కాక, ప్రతి తలాంతును బట్టి మిమ్మల్ని ఘనపరుచుదుము గాక. 2 తలాంతులు రెట్టింపైనట్లుగా మేము మీ కొరకు వాడబడుదుము గాక. యేసు నామములో 1 తలాంతు మూట కట్టినట్లుగా అయ్యా తండ్రి, మట్టిలో నైనా అయ్యా భూమిలో కప్పెట్టినట్లుగా కాదు కదా, మీ కొరకు వాడుదుము గాక. థ్యాంక్ యూ లార్డ్. మరణ పర్యంతం నిరాకడ వరకు నమ్మకంగా మీ కొరకు జీవిస్తున్నాం. థ్యాంక్ యూ. దాన్ని మీరు కనపడు వీడియో బిడ్డలందరినీ బట్టి వందనాలు. వాక్యం విని పూర్తిగా వాక్యం విన్న బిడ్డలందరి కొరకు వందనాలు. బిడ్డలు జీవించాలి అయా, ఎవరినో నేను ద్వేషించినట్టుగా కాదు కానీ అయా కేవలం నీ మహిమ కొరకున్నాయి మేమందరం జీవించాలని పరిస్థితులు కూడా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా మేము గుర్తించి గ్రహించి మీ కొరకు నమ్మకంగా సాగడానికి సహాయం మీరు మాకు తలాంతులు మీ కొరకు కాపాడుకోవడానికి అయా నాయనా ఆ రోజున సంసోను వలె అభిషేకాన్ని పోగొట్టుకొనకుండా అయా చిన్న విషయాల్లో మేము నాయనా అయా మా అభిషేకాన్ని మేము నాయన జార విడుచుకోకుండా అయా రోజున సౌలు తప్పిపోయాడయ్యా, సంసోను తప్పిపోయాడయ్యా, సొలొమోను తప్పిపోయాడయ్యా అయ్యా, చాలామంది తప్పిపోయారు. కానీ ఇదిగో నోవహునైనా నీవు నాయన నోవహుకు అప్పగించిన బాధ్యత నమ్మకస్తుడుగానే ఆ రక్షణ అనబడినటువంటి విలువైన ఓడను సిద్ధపరిచి అయా సృష్టి అంతటిని కాపాడు, నీ ప్రణాళికలో తన కుటుంబాన్ని కాపాడు. అలాగే మేము అయా నాయన మా బిడ్డల కొరకు, మా కొరకు నాయన మీరు ఇచ్చినటువంటి రక్షణ అనబడిన వాడ యేసు అనే నామాన్ని మేము కలిగి నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. మా జీవితాన్ని కాపాడుకోవడానికి వీడియో నాయన ప్రజల కొరకు, మీ బిడ్డల కొరకు, నా కొరకు మొదటిగా జీవితమని ఆశీర్వదించి ప్రజల కొరకు ఆశీర్వదించి ప్రార్థించి నామాన్ని తన కొరకు మీ సన్నిధిలో ప్రార్థించుకోవాలనుకుంటున్నాను. పర్వతాన్ని ప్రేమ ప్రతి ఒక్క మరి వీడియోలో, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూడబోతున్న ప్రతి దేవుని బిడ్డలు సంపూర్ణమైన దేవుని అభిషేకం తోడుగా నడిపించి ఆశీర్వదించి నాది అనేటువంటి ప్రత్యేకమైన అభిషేకం ప్రభువే వారిలో అనుగ్రహించి సమస్తాన్ని కాపాడుకుని ఆయన మహింపరిచే విషయం ఆయన భద్రపరుచుకుంటారు. ఆమె ప్రభు మీతో ఉండునుగాక. ప్రభు సన్నిధిలో మీకు వందనాలు నేను చెప్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూశారు నమ్ముతున్నా. మరి లైక్ చేయండి,
కామెంట్ చేయండి, షేర్ చేయండి. దేవుడిచ్చిన దేవుని అభిషేకాన్ని మీరు పోగొట్టుకోకండి. నాది అనే అభిషేకాన్ని కాపాడుకోండి. దేవునిచ్చిన అభిషేకాన్ని దేవుడు తన రాకడ, రెండవ రాకడలో మనల్ని దర్శించే వరకు దాన్ని కాపాడుకుందాం. అంటే అభిషేకం ప్రభు మనతో నింపి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.